బ్యాక్ టు న్యూస్ మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. బోనాల మహోత్సవానికి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయం ముస్తాబైంది. అమ్మవారి ఆశీస్సుల కోసం భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. రద్దీకి అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆలయ పరిసరాల్లో ప్రత్యేక అలంకరణలు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. తాగునీటి సౌకర్యం కల్పించారు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. పారిశుద్ధ్యం కోసం ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇక ట్రాఫిక్ నియంత్రణకు పోలీసులు చర్యలు చేపట్టారు. భారీగా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. బోనం సమర్పించేందుకు వచ్చే మహిళలు, మొక్కులు చెల్లించుకునే భక్తుల కోసం ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు. ఇక బోనాలపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉదయ్ కిరణ్ అందిస్తారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు కూడా ఘనంగా జరగబోతున్నాయి. దీనికి సంబంధించిన ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశామని చెప్పేసి ఆలయ చైర్మన్ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సికింద్రాబాద్ సంబంధించిన మహంకాళి ఆలయ పరిసర ప్రాంతాలను కూడా కట్టదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా అటు పోలీసు అధికారులు చేపట్టారు. దీనికి సంబంధించిన రేపు ఉదయం నుంచి కూడా ఈ బోనాల ఉత్సవాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈరోజు రాత్రి నుంచి కూడా భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాటు చేశామని చెప్తున్న చైర్మన్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. అన్న చెప్పండి అండి, ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఎలాంటి ఏర్పాట్లు చేశారు? గత సంవత్సరము ఒక 6 లైన్లు ఉండి ఈసారి ఇంకో లైన్ అదనంగా పెట్టడం జరిగింది. మహిళల గురించి ఎలాంటి ఇబ్బంది కలగకుండా వితిన్ 15 మినిట్స్లో అమ్మవారి దర్శనం అయ్యే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. దాదాపు 3-4 మీటింగ్లు కూడా ఆల్ డిపార్ట్మెంట్ వరకు చర్చించడం జరిగింది. అదేవిధంగా వాటర్స్ కూడా 3 రోజులు కంటిన్యూగా వాటర్, ఎందుకంటే బోనాలు అనేది వాటర్తో కూడుకుంది కనుక 3 రోజులు కంటిన్యూగా ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది. మీరు చైర్మన్గా చేపట్టిన తర్వాత ఇది ఎన్నోసారి బోనాల పండుగ జరగడం? మొదటిసారా లేకపోతే రెండోసారా? నేను ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్, చైర్మన్. మా నాన్న 7th జనరేషన్, దేవాలయమే మాది. కమిటీ పడితే చైర్మన్ ఆటోమేటిక్. అంటే దాదాపు మా పూర్వీకులను చూసుకుంటే 213 సంవత్సరాలు చైర్మన్. సో దేవాలయం ఏ చిన్న విషయమైనా స్పష్టంగా చెప్పగలుగుతాం. అయితే ఒక చిన్న విషయం, దీనికి సంబంధించిన ఆలయ పరిసర ప్రాంతాలకు సంబంధించిన ఇప్పటికే గతంలో ఉన్నటువంటి ఏదైనా లోపాలు గుర్తించారా? ఈ సంవత్సరం ఆ లోపాలు ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా ఏమన్నా ఏర్పాటు చేశారా? అవన్నీ కూడా వివిధ శాఖల వారితో 3-4 మీటింగ్లు ఏర్పాటు చేశాము. నువ్వు అన్నట్టుగానే గత సంవత్సరం కూడా ఏవైతే లోపాలు జరిగినాయో, భక్తులు ఏవైతే ఇబ్బంది కలిగినాయో ఎలాంటి ఇబ్బంది లేకుండా రెక్టిఫై చేస్తూ ఈ సంవత్సరం ఇంకా ఘనంగా చేద్దామనే ఉద్దేశం. ఎందుకంటే దాదాపు లాస్ట్ టైం 20 లక్షలు అనుకున్నాం, ఇంకో 5 లక్షలు పెరిగే అవకాశం ఉంది కనుక ఆ ఒక భక్తి రద్దీని తట్టుకోనికి చాలా సులువుగా జరిగే దర్శనానికి ఈజీగా చేయాలని అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రభుత్వం తరపునే కాకుండా ఆ ట్రస్ట్ ఫౌండర్ మెంబర్గా కూడా మీ కుటుంబ సభ్యుల నుంచి కూడా ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు వచ్చే భక్తులకు సంబంధించి? అసలు పోతే ముందు బ్రహ్మ గడియలో మాది మొదటి బోనం అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది 3 గంటల లోపల రేపు సండే నాడు. తదనంతరం 4 గంటల ఎర్లీ మార్నింగ్ మాదే మొదటి బోనం ఉంటుంది అమ్మవారికి సమర్పించే పండుగలో. దాని తర్వాత 4 గంటల మహాఆరతి ఉంటుంది. దాని పిదప భక్తులకు అందరికీ దర్శనం ఇవ్వడం జరుగుతుందమ్మా. ఈరోజు రాత్రి నుంచి కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున సాధారణంగా భక్తులు దర్శనం చేసుకుంటాను. ఈరోజు రాత్రి పెద్ద ఎత్తున కూడా భక్తులు రానున్న నేపథ్యంలో కట్టదిట్టమైన ఏర్పాట్లు కూడా చేశారు. వచ్చే భక్తులకు అంటే పాసుల విషయంలో కూడా ఎలాంటి ఆంక్షలు విధించారు? దీనికి సంబంధించిన ట్రస్ట్ బోర్డు మెంబర్ కూడా ఎన్ని పాసెస్ మీరు విడుదల చేశారు? దీనికి సంబంధించిన విఐపి మార్గం ఏది? సాధారణ భక్తులకు వచ్చే భక్తులకు ఏం చెప్పబోతారు? దానికి ఆల్రెడీ కూడా పాసెస్ లైన్ ఏడుందో ఆ విధంగా కూడా అందజేస్తారు. బోర్డులు కూడా పెట్టడం జరిగింది, ఇబ్బంది ఏం లేదు. సో ఎవరే చెప్పినా కానీ పలానా దగ్గర ఉందామా అవన్నీ నుండి క్యూ ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. ఇంకోటి కూడా మీ భక్తులు ఏమైనా అమ్మవారికి డొనేషన్ ఇచ్చినా, ఏమైనా ప్రసాదాలు తీసుకున్నా కూడా QR కోడ్ కూడా పెట్టడం జరిగింది, ఆన్లైన్ సిస్టమ్. ప్లస్ క్యాష్ కూడా ఇవ్వడానికి మేము డిప్రెషన్ స్టాప్ కూడా వేయడం జరిగింది. లైన్లో కూడా ఏమైనా మిస్ అయిపోతే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అక్కడ టికెట్ ఇచ్చే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో కొన్ని విషయాల్లో పోలీసులకు, భక్తులకు, అటు మీడియా సిబ్బందికి కొంత గందరగోళం నెలకొంది. ట్రస్ట్ బోర్డు మెంబర్ కూడా మీరు పోలీసులకు ఎలాంటి విజ్ఞప్తి చేశారు? అంటే ఈ తోపులాట విషయంలో కావచ్చు, విఐపి వచ్చే మార్గంలో కావచ్చు, అటు మీడియా పరంగా కూడా కొంత ఇబ్బందికరంగా కూడా నెలకొంది గతంలో. ఇలాంటి అంశాలను ఎలా చూస్తారు? పోలీసులకు మీకు ఎలాంటి సహకారాలు కోరుతారు? పోలీసు లేని జాతర లేదు. పైగా అన్ని విధంగా చూసుకున్న పోలీసు ఉంటేనే ఇంత మంచి జాతర జరిగే అవకాశం ఉందని మీరు అనుకుంటారు, మేము అనుకుంటాం. ఎందుకంటే ఫ్రీ గోళం చేత
మనం సామాన్య భక్తులు వస్తే పర్వాలేదు, దీంట్లో ఎన్నో రకాల భక్తులు కూడా వస్తారు కనుక వాళ్ళ అరికట్టాలంటే కూడా సీసీ కెమెరాతోటి చూసి ఈసారి 37 సీసీ కెమెరా అదనంగా పెట్టడం దేవస్థానం నుండి పోలీస్ శాఖ వాళ్ళు పెట్టారు. చీమ చిటికైనా కూడా ఇమ్మీడియట్గా తెలిసే విధంగా సీసీ కెమెరా అబ్జర్వ్లో ఉంటుంది మొత్తం దేవాలయం మొత్తం. సో ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము చెప్పాం, ఏదైనా ఈ జాతర అందరు భక్తులు అమ్మవారి దర్శనం గురించి వస్తారు, వేరే పనుల మీద ఉండదు. మీరు కూడా కొద్దిగా పొలైట్నెస్గా ప్రవర్తిస్తే కూడా అమ్మవారి దర్శనం చేసుకొని ఈజీగా వెళ్ళిపోతారు. ఆ రకంగా మీరు చూడాలంటే దానికి కూడా మన డీసీబీ మేడం కూడా సహకరిస్తుంది, ఏసీబీ వీళ్ళందరూ కూడా అన్ని విధాలుగా సహకరిస్తారని కూడా చెప్పడం జరిగింది. మొత్తానికి చూసుకున్నట్లయితే గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం భక్తులు అధిక సంఖ్యలో వస్తున్న నేపథ్యంలో ఆలయ ట్రస్ట్ తరపున కూడా 36 సీసీ కెమెరాలను అదనంగా 37 సీసీ కెమెరాలను కూడా అదనంగా ఏర్పాటు చేశాము. వీటితో పాటు అటు పోలీస్ సిబ్బంది సీసీ కెమెరాలు కూడా ఉంటాయి కాబట్టి అడుగున ఏ సమస్య వచ్చినా వెంటనే పరిష్కరించే విధంగా కూడా తమ స్టాఫ్ కూడా ఉంటారు, అందుబాటులో ఉంటారని చెప్పేసి ఆలయ ట్రస్ట్ చైర్మన్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క ఇప్పటికే మాంకాళి పరిసర ప్రాంతాలన్నీ కూడా పోలీసుల బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఈరోజు రాత్రి నుంచి కూడా అమ్మవారికి తొలి బోనం సమర్పిస్తాం కాబట్టి ఈరోజు రాత్రి నుంచే భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తున్న నేపథ్యంలో గతంలో కంటే ఈ సంవత్సరం 5 లక్షల మంది భక్తులు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో కట్టదిడ్డమైన ఏర్పాట్లు కూడా చేశామని చెప్పేసి వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క ఒక హైదరాబాద్లోనే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంతో పాటు దేశవ్యాప్తంగా కూడా ఇక్కడికి అమ్మవారికి వచ్చి మొక్కులు తీర్చుకుంటారు కాబట్టి వారికి వచ్చే వారికి కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అటు మెడికల్ సిబ్బంది కానీ, అటు ఫైర్ సేఫ్టీ కావచ్చు, అటు వాటర్ వర్క్స్ కావచ్చు, అటు జిహెచ్ఎంసీ ఇట్లా అన్ని శాఖల సమన్వయంతో కూడా తమ ఆలయ ట్రస్ట్ తరపున కూడా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ వసంత్తో కలిసి ఉదయకిరణ్.